పిఠాపురం వేదికగా మార్చి 14వ తేదీన కనివిని ఎరుగని రీతిలో ఈ యొక్క జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా జనసేన నాయకులు అలాగే ముఖ్యమైనటువంటి ఏదైతే జనసేన ఇటీవల గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున జనసేన అభిమానులు భారీగా తరలి వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు దగ్గరుండి ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం పీగన్నవరం ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుక, ఎలా ఉండబోతుంది 12వది? జనసేన పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు అయింది. ఇది 12వ సంవత్సరం. ఈ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉంటుందంటే, భారతదేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోటి ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదే రికార్డు ఈ ఆవిర్భావ సభ కూడా ఈ భారతదేశ చరిత్రలో మిగిలిపోయేటట్లు ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా మీరు పోరాటాలు మాత్రమే చేశారు, కానీ ఇప్పుడు కేవలం అంటే 100% స్ట్రైక్ రేట్తో విజయంతో ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారంలో జరుపుకుంటున్నటువంటి సభ ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గతంలో జనసేన పార్టీ అధికారంలో లేదు కాబట్టి ప్రశ్నించే స్థాయి నుంచి పరిపాలించే స్థాయికి వచ్చింది. ఈ పరిపాలించే స్థాయిలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ప్రజలందరికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా ఈ ఆవిర్భావ సభకు వచ్చేటువంటి జన సైనికులందరికీ కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళేటట్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి జనం వస్తారు, ఎంతమంది వస్తారని ఒక అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే మీ ఎమ్మెల్యేలు అందరితో కూడా సమావేశం అయ్యారు, నాదెండ్ల మనోహర్ గారు కూడా. ఇవన్నీ కూడా ఏ అంశాలు చర్చకు రావడం జరిగింది? ఈ ఆవిర్భావ సభకి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా భారతదేశం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి జనం రావడం జరుగుతుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రం అని కాదు, ఈ భారతదేశంలోనే ఆయన అంటే అభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి మొత్తం దేశ నలుమూలల నుంచి కూడా జనాలు రావడం జరుగుతుంది. ఆయన ఎటువంటి సందేశం ఇస్తారనుకుంటున్నారంటే, ఇప్పటి వరకు కూడా 11 వరకు కూడా మనం పోరాడదాం, ప్రజల వైపు నిలబడదాం, ఒక అధికారం సాధించామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ప్రజల కోసం ఏ విధంగా ఇప్పుడు చేస్తుంటే ప్రజలను రెస్పాండ్ ఎలా ఉంది, కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందని ఫీల్ అవుతున్నారు జనాలు? గతంలో ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వంలో జరిగేటువంటి అవకతవకల్ని ఎత్తి చూపించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తన బాధ్యతలు స్వీకరించినటువంటి నాటి నుంచి కూడా ఈ రోజు వరకు ప్రజల పక్షాన ప్రజలకు అనుగుణంగా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని తెలుసుకుని ఆ ప్రజల యొక్క అవసరాలు తీర్చేటటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రజల యోగక్షేమాలు గుర్తించి పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలనకు దిశగా ఏ విధంగా ముందుకు వేయాలనేది తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. కనివిని అనే రీతిలో జనం అయితే భారీగా తరలి వస్తుంటారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చేటువంటి జనసంద్రాన్ని అయితే భారీ ఎత్తున అయితే ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందంటున్నారు. అలాగే ప్రధానంగా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో ఒక విజయోత్సవాన్ని ఒక పండగ వాతావరణం కింద అయితే ఈ యొక్క పిఠాపురంలోనే ఈ యొక్క ఏర్పాట్లు అయితే కనివిని రీతిలో జరుగుతున్నాయి. ఈ యొక్క విజయ సభ కూడా ఆ విధంగానే జరగబోతుందని చెప్పేసి అలాగే పీగన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, చిత్రాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.